షార్ట్ ఫిలిమ్స్ చేయడం, రొమాంటిక్ షార్ట్ ఫిలిమ్స్. అలా చేస్తున్నప్పుడు మీకు తప్పు అని ఎప్పుడు అనిపించలేదా? తప్పు అని అనిపించే కంటే అండి, ముందు మా నాన్న బ్రతకాలి, నేను మా ఇంట్లో వాళ్ళని పోషించుకోవాలి, నేను బ్రతకాలి. ఈ హైదరాబాద్ సిటీలో మనం ఉన్నామంటే ఒక డబుల్ బెడ్రూమ్కి రెంట్ కట్టడం అంత ఈజీ కాదు, ఒక 5-6 మందిని పోషించడం కూడా అంత ఈజీ కాదు. సో అవన్నీ నా మీద ఉన్నాయి కాబట్టి నేను తప్పు అనుకోలేదండి. ఎందుకంటే అక్కడ నేను 4 గోడల మధ్య వెళ్ళి సెక్స్ చేసి 40 మందితో వచ్చే వాళ్ళకంటే నేను రీల్ ద్వారా కెమెరా ముందు జస్ట్ యాక్టింగ్, నాది యాక్టింగ్ లాగా చూసేవాళ్ళకి అది ఏమనిపించింది. ఓకే, కానీ నార్మల్గా అక్కడ షూట్ చేసే ముందైనా మనం ఏదైనా షూట్ చేస్తే అది లైఫ్ లాంగ్ ఉంటుంది యూట్యూబ్లో. ఇప్పటికీ కూడా మీ వీడియోస్ అలానే ఉంటాయి. అవునా? మీరు చాలా మందికి కూడా మీరు ఇప్పుడు ఎంత నీట్ కంటెంట్ చేసినా మిమ్మల్ని చూడడం ఆంటీలానే చూస్తున్నారు. అవునా? సో బాధ వేయట్లేదా? అంటే అరే ఇప్పుడు ఎవరో నలుగురు మనకు ఒక మాట అంటారని, నలుగురు జనాలు ఏదో మనకి తిడతారని, లేదా బ్యాడ్ కామెంట్లు పెడతారని నేను ఆలోచించాను అనుకోండి, మా నాన్న బ్రతకడగా. ఆ నలుగురు బ్యాడ్గా నా గురించి థింక్ చేసే ఎదవలు వచ్చి మనకి ఫుడ్ బెటర్గా ఒక 10 రూపాయలు ఇవ్వరుగా. ఇప్పుడు బాగాలేదు నాన్నకి, లేకపోతే నాకే బాగాలేదు, మొన్న నాకు కూడా రీసెంట్లీ బాగాలేదు, ఎవరు వచ్చి రూపాయి ఎవరండి. కానీ నీతులు చాలా చెప్పేస్తారు, వాళ్ళు మళ్ళీ పాటించరు. అవును, అందుకే నేను అవి పట్టించుకోను. ఓకే, సో ఆ వీడియోస్ ఎప్పుడు మానేశారు? అవి ఎప్పుడో మానేసామండి, ఒక 2 years ఎంతో చేసుకున్నాం అంతే, 1 year. నాన్నగారి కోసం వరకు అంతే అంతే అంతే. మన ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా మానేసాం. ఓకే, సో మానేసిన తర్వాత అంటే ఫ్యామిలీకి విషయం తెలుసా మీరు ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు? నాన్నకు కానీ అమ్మకి కానీ తెలుసండి, అడిగారు ఎందుకమ్మా అవసరమా అని. అంటే అవసరమే, షూటింగ్ విషయంలో ఏలు పెట్టకండి ఎవరు, అదేం తప్పు కాదు. నేను ఒక్కరిదాన్ని వెళ్ళి ఒక అబ్బాయితో నేను అలా రొమాన్స్ చేస్తే తప్పు. చుట్టూ కెమెరామెన్లు ఉంటారు, లైట్ మ్యాన్లు ఉంటారు, టెక్నీషియన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. ఎందుకంటే అవి పెద్ద షూట్లే కదా, అవేమీ విలిపిత్రి షూటింగ్లు కాదు రూమ్లో పెట్టేయడానికి. చుట్టూ అందరూ ఉంటారు, వాళ్ళ మధ్యలో చేస్తున్నానంటే నేను ఎంత ఒళ్ళు చంపుకొని, నేను ఎంత మనసు చంపుకొని నేను అలా చెయ్యాలి అని నేను క్లారిటీ చెప్పుకున్నాను. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే ఏమనలేదు, చుట్టాలు బంధువులు మాత్రం రాబంధువులు ఫిక్కు తిన్నారు. ఎలాంటి మాటలు అనేవారు మీరు వచ్చిన? అవసరమా ఇలాంటివి చేయటం అని కొంతమంది అయితే ఏకంగా బ్లూ ఫిలింలు చేసేస్తున్నావు, బ్లూ ఫిలిం ఏంటో రొమాంటిక్ షార్ట్ ఫిలిం ఏంటో తెలియని వాళ్ళు కూడా మాట్లాడటమే. అందులో ఏం లేదు కదా, చెప్పొచ్చో చెప్పకూడదు, నేను ఇలాగే చెప్పాను. అందులో ఇస్తే చెప్పుతో కొట్టు, అందులో లేదు కదమ్మా, అదంతా జస్ట్ యాక్టింగ్ అంతే. నీ కళ్ళు నీ మైండ్ ఏం ఆలోచిస్తుందో అది చెప్పు, నువ్వు ఆలోచన విధానం తప్పు, నేను చేసింది అక్కడ తప్పు కాదు, జస్ట్ యాక్టింగ్. పెద్ద పెద్ద హీరోయిన్లు ఇప్పుడు ఐటమ్ సాంగ్లు చేసే ప్రతి ఒక్కరిని పక్కన పడేసి హీరోయిన్లు చేస్తున్నారు ఇప్పుడు ఐటమ్ సాంగ్స్. ఇది గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. మరి మాలాంటి చిన్నవాళ్ళు చేసుకున్నప్పుడు మాకు పెద్ద ప్లాట్ఫామ్ లేదు, చిన్న ప్లాట్ఫామ్లోనే చేసుకుంటాం, అది తప్పు అంటే ఎట్లా? తర్వాత మళ్ళీ ప్రాంక్ వీడియోస్ కి ఇటువైపు స్టార్ట్ చేయడం జరిగింది కదా. సో ఇదంతా కూడా మీరు ఫస్ట్ ఎవరి దగ్గర నుండి స్టార్ట్ చేశారు మళ్ళీ కెరియర్ ని అవంతా స్టాప్ చేసి? అలా ఏం లేదండి, మనకి ఫస్ట్ మనం ఒక దగ్గరికే వెళ్ళి చేయాలి అలా ఏం లేదు. నాకు ఫోన్లు వస్తే ఇప్పుడు ఉన్నాను షూట్ ఉంది అని చెప్పారు అనుకోండి వెళ్ళిపోవడమే. లేదా సీరియల్స్ అనుకోండి, అమ్మ ఎల్లుండి లేకపోతే 1 day బిఫోరే చెప్తారు మనకి షూట్. సీరియల్ అయితే మూవీ కూడా అలాగే చెప్తారు. కాబట్టి ఎవరి ద్వారా అనేది అలాగేం లేదు. ఎవరు నాకు లైఫ్ ఇవ్వలేదండి, నాకు నేనే లైఫ్ తెచ్చుకున్నాను, నాకు నేనే క్రియేట్ చేసుకున్నాను. ఎవరు వీడియోలు ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది, డబుల్ మీనింగ్ డైలాగ్స్ అంతే. సో ఆంటీ క్రేజ్ తగ్గనివ్వలేదు. ఈ ఆంటీ అని మీకు తీసుకొచ్చింది ఎవరు? నేమ్ యాక్చువల్గా నేను ఫస్ట్లో లావుగా ఉండేదాన్ని, అప్పట్లో కొంతమంది ఆంటీ వీడియోస్ అని అనుకునేవారు. తర్వాత అందరూ ఆంటీ టాపిక్ మర్చిపోయారు, ఏవో నేను కామన్గా చేసుకొని వీడియోస్ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు యూఎస్ వెంకీ ఆంటీ లవర్ బాయ్ అని కంటెంట్ తీశాడు. అప్పుడు తను ఏమంటే ఆంటీ అని కామెంట్లు చేయండి మామ, అందరికీ లక్కీ ఆంటీ అనుకుంటా వీడియోలు చేశాడు. అందుకు మళ్ళీ ఆంటీ అని వస్తుంది. ఓకే, సో యుఎస్ఏ వెంకీకి మీకు పరిచయం ఎలా? తను యుఎస్ వెళ్ళక ముందే ఫ్రాంక్ వీడియో చేశారండి నాతోటి, తన ఫ్రెండ్ కూడా, తన ఫ్రెండ్ పేరు కూడా వెంకీయే. వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు కూడా ఈయన ఒక వీడియో ఆయన ఒక వీడియో చేసుకున్నారు, ఫ్రాంక్ వీడియోస్. ఆ వీడియోస్ చేసినప్పుడు బాగుంది, బాగా వెళ్ళింది అనమాట. తర్వాత యూఎస్ వెళ్ళిపోయాడు తను, వెళ్ళింది కూడా మనకు తెలియదు. యూఎస్ నుంచి వచ్చిన తర్వాత నాకు కాల్ చేశాడు, ఆంటీ అని అంటే ఎవరు అని అంటే నేను మనం అప్పుడు వీడియోస్ చేసాం కదా గుర్తుందా అది ఇది అని అంటే, ఎవరో ఎంతోమందితో చేసాం అది ఇది అని అంటే, అప్పుడు తను స్కూల్ పిల్లో డ్రెస్ వేసుకుంటాడు అనమాట. స్కూల్ పిల్లో డ్రెస్ వేసుకున్నాను, నువ్వు నన్ను ఎత్తుకున్నావు అది ఇది అని చెప్పాడు. చెప్పు అని అంటే, నేను మళ్ళీ వచ్చాను యుఎస్ నుంచి వచ్చాను, వీడియోస్ చేసుకుందాం హైదరాబాద్ వస్తున్నా అన్నాడు.
అదేంది యూఎస్ వెళ్ళావా, ఎప్పుడు వెళ్ళావా, ఇలా ఏదేదో మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ వచ్చి కంటెంట్ చెప్పాడు. ఓకే. సో అనుకున్న మీరు కంటెంట్ ఏంటి? లవర్ బాయ్, ఆంటీ లవర్ బాయ్. ఓకే. ఆంటీ లవర్ బాయ్ అంటే ఇప్పుడు అందరూ కుర్రాళ్ళు ఆంటీకి అట్రాక్ట్ అయిపోతున్నారు, ఆంటీలతో ఉంటారు అన్నట్టుగా ఏదో క్రియేట్ చేద్దామన్నారు. నేను ఓకే దాంట్లో తప్పే ముందులే చేద్దామని చేసాం. ఓకే. అది ఎక్కడికో వెళ్ళింది. ఓకే. సో దాని గురించి ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా జరిగింది. వీడియోస్ చూసిన తర్వాత మనం టీవీ వాళ్ళు తనకి ఫోన్ చేయడము, మెసేజ్ చేయడం సంథింగ్ జరిగింది అనుకుంటా, నాకు తెలీదు. ఇలా పిలుస్తున్నారు వెళ్దాము అని అన్నారు. అంటే అవునా సరేలే వెళ్దాం అన్నాను. ఆల్రెడీ నేను అంతకుముందు ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, తను వెళ్ళలేదు ఫస్ట్ టైం. నేను అంటే ఈ టాపిక్ గురించి నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళలేదు, వేరే టాపిక్స్ నా పర్సనల్ టాపిక్స్ ఏవో అడిగారు, దానికి వెళ్ళాను. ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో నాకు తెలుసు, దానికి తెలియదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే మామూలుగా యాంకర్గా మీరు ఇప్పుడు మాకు క్వశ్చన్స్ వేశారు, నేను సమాధానం చెప్తున్నాను. ఆ టైప్ ఆఫ్లో ఆ యాంకర్ గారు అడుగుతూ ఉంటే మధ్యలో ఇందూరి చెప్పుకుంటా పోతా ఉన్నాడు. అంటే ఫ్రాంక్ వీడియోస్లు చేస్తారు కదా, ఆ టైప్ ఆఫ్లో చెప్పుకొని వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయినప్పుడు అది ఏమైందంటే అదంతా స్క్రిప్ట్. నేను ఎందుకు ఇదంతా నిజం కాదు కదా, యాంకర్ గారు అడిగినవే మనం చెప్పాలి రియాలిటీ అని అన్నప్పుడు. అంటే ఇంటర్వ్యూ మధ్యలో స్టాప్ చేసి చెప్పాను, అయింది. చెప్తే లేదులే నేను స్క్రిప్ట్ అని చెప్తానులే అనేసి అప్పుడు పాపం తను యాంకర్ ఏం చేశారంటే ఇప్పుడు వరకు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే ఇది స్క్రిప్ట్, ఇప్పుడు రియాలిటీలోకి వెళ్దామని చెప్పి రియాలిటీ చెప్తాము. ఓకే. ఆమె అడుగుతారు మళ్ళీ నెక్స్ట్ స్క్రిప్ట్ ఏంటి అని అంటే ఇప్పుడు వరకు లవర్ బాయ్ చేశాను, నెక్స్ట్ ఎంగేజ్మెంట్ది ఉంటుంది, తర్వాత మ్యారేజ్ది ఉంటుంది, ఇవి స్క్రిప్ట్స్ ఉన్నాయి ఇంకా అని చెప్పాడు వెంకీ. చాలా మంది ఇంటర్వ్యూస్ అంటే మీనింగ్ ఏంటో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంటర్వ్యూకి వచ్చి కంటెంట్ ఇవ్వాలి అనుకుంటే ఇంటర్వ్యూని కూడా వాళ్ళు ఒక స్క్రిప్ట్ లాగా మార్చేసి దాన్ని కూడా వాళ్ళు వాడుకున్నారు. చేసిన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో వీడియో చూసిన తర్వాత ఫస్ట్ 20 minutes తర్వాత మీరు చెప్పారు. ఒకవేళ నిజంగా చూసిన ప్రతి ఒక్కరికి కూడా మీరు చేసిన వీడియోస్, తను చెప్పిన మాటలు, లిటరల్గా నేను ఇంటర్వ్యూకి పిలిచిన ఫస్ట్ రీజన్ కూడా, అంటే నేను వీడియో చూడక ముందు ఇంటర్వ్యూ మాత్రమే చూసిన, ఆ రీజన్ కూడా ఏంటి వీడు ఇలా బర్తగిచ్చేసి చేస్తుంది, ఒక చిన్న పిల్లోడితో అసలు ఇట్లా చేయడం అవసరమా, ఆఫ్టర్ 20 minutes కట్ చేసి చూస్తే ఇదంతా ఒక స్క్రిప్ట్. అంటే జనాలను లైవ్ గా పిచ్చోళ్ళని చేస్తున్నారు మీడియా ఛానల్ ని యూజ్ చేసుకొని. అలా పిచ్చోళ్ళని జనాలను చేయట్లేదండి. అక్కడ ఏం జరిగిందంటే తను అడిగే ముందు క్వశ్చన్స్ యాంకర్ అడిగే ముందే తను ఏం చేశాడంటే ఆపకుండా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. అంటే తను వీడియోలో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ టైప్ ఆఫ్ మైండ్ పెట్టుకొని తను మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం వల్ల అది 1/2 hour 20 minutes సంథింగ్ స్క్రిప్ట్ లాగా అయిపోయింది. అది రియల్ కాదు కాబట్టి స్క్రిప్ట్ అని చెప్పడం జరిగింది. సో అది చెప్పకపోయి ఉంటే నిజంగా అసలు అది చాలా ప్రాబ్లం. ఆల్రెడీ ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. మీరు ప్రాబ్లం ఫేస్ చేయడం ఒక ఎత్తు అయితే, నాకు ఎక్కడ తప్పుగా అనిపించింది అంటే యాంకర్ గా తన డ్యూటీ తను చేస్తున్నప్పుడు తనని డైవర్ట్ చేసి తనని ఆ జోన్ లోకి తీసుకెళ్లి కంటిన్యూ 20 minutes ఇండైరెక్ట్ గా తన స్క్రిప్ట్ లో తనని యాడ్ చేసుకున్నారు. అవునా కాదా? ఇప్పుడు మీరు అంటున్న ప్రకారంగా యాంకర్ క్వశ్చన్ అడిగింది. అవును. క్వశ్చన్ అడిగినప్పుడు వెంకీ అనే పర్సన్ అల్లుకుంటూ స్టోరీని 20 minutes దాకా హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.